ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. బైబిల్ రీడింగ్ ప్రోగ్రాంకి స్వాగతం. బైబిల్ రీడింగ్ ప్రోగ్రాం నిర్గమకాండం 37వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఇందులోని అంశాలు మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే, నిబంధన మందసం తయారీ విధానం గురించి మనం తెలుసుకుంటాం. సన్నిధి రొట్టెల కోసం తుమ్మకర్రతో బల్ల అనే దాని గురించి చూస్తాం. దీపస్తంభం గురించి నేర్చుకుంటాం. ధూపవేదిక ఎలా తయారు చేశారు, దీపస్తంభం ఎలా తయారు చేశారని చూస్తాం. అభిషేక తైలం గురించి, పరిమళ ధూప ద్రవ్యాల గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఈ అధ్యాయంలో మనం చూస్తాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. నిబంధన మందసం తయారీ. మొదటి వచనం. బెసలేలు తుమ్మకర్రతో మందసాన్ని తయారు చేశాడు. దాని పొడవు 2 మూరలు, దాని వెడల్పు ఎత్తు 1.5. ఈ మందసం యొక్క కొలతలు ఇక్కడ మొదటి వచనంలో ఇవ్వడం జరిగింది. దీన్ని తయారు చేసింది ఎవరంటే బెసలేలు. బెసలేలు ఎవరంటే బహుప్రజ్ఞ కలిగిన వ్యక్తి, తెలివితేటలు కలిగిన వ్యక్తి, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి. ఈయన తుమ్మకర్రతో మందసాన్ని తయారు చేశాడు. దాని కొలతలు ఏంటంటే, పొడవు 2 మూరలు, వెడల్పు ఎత్తు వచ్చేసి 3.5. రెండవ వచనం. దాని లోపల బయట స్వచ్ఛమైన బంగారం రేకు పొదిగించాడు, దాని చుట్టూ బంగారంతో అలంకరించాడు. ఏ మందసం అయితే తయారు చేశాడో కొలతల ప్రకారంగా ఆ తుమ్మకర్రతో ఇంకా చుట్టూ మొత్తం కూడా, చుట్టూ లోన మొత్తం బయట స్వచ్ఛమైన బంగారంతో కోటింగ్ చేశాడు. అంటే మొత్తం కోటింగ్ చేసి రేకు పొదిగించాడు. మూడవ వచనం. దానికి బంగారంతో 4 గుండ్రని కొంకీలు చేసి, ఒక పక్క 2 కమ్మీలు, ముందు భాగంలో 2 గుండ్రని కమ్మీలు ఉండేలా దాని 4 కాళ్ళకు వాటిని తగిలించాడు. ఇక బంగారంతో 4 గుండ్రని కొంకీలు అంటే ఇక్కడ ఏంటంటే, ఆ మందసాన్ని మోయడానికి కర్రలు కావాలి. ఆ కర్రలు సపోర్ట్గా ఉంగరాలు, కొంకీలు అంటే ఉంగరాలు అనమాట. అంటే ఓల్ షేప్లో ఇలా ఉంటుంది. ఓల్ షేప్లో ఇలా ఉండే ఆ కొంకీలను 2 కమ్మీలు, ముందు భాగంలో 2 గుండ్రని కమ్మీలు ఉండేలా దానికి 4 కాళ్ళకు వాటిని తగిలించాడు. అంటే 4 కాళ్ళకి 4 కొంకీలను తయారు చేసి ఉంచాడు. ఇటు 2 అటు 2 అనమాట. ఎందుకనంటే అందులో కర్ర నుంచి, ఆ కర్ర ద్వారా మందసాన్ని వేరే చోటికి తీసుకెళ్లాలంటే అలా చేయాలి కాబట్టి. అతడు తుమ్మకర్రతో మందసాన్ని మోసే కర్రలు సిద్ధం చేసి వాటికి బంగారపు రేకులు పొదిగించాడు. ఇక అదే కదా, కర్రలు తయారు చేశాడు. ఈ కర్రలు కూడా అంటే మందసాన్ని మోసుకెళ్ళడానికి కర్రలు తయారు చేశారు. ఆ కర్రలు కూడా తుమ్మకర్రతో తయారు చేశారు. దానికి కూడా బంగారంతో కోటింగ్ చేశారనమాట. మొత్తం బంగారమే. నెక్స్ట్ వచనం. మందసాన్ని మోయడానికి వీలుగా దాని చుట్టూ ఉన్న గుండ్రని కమ్మీలతో ఆ మోసే కర్రలు ఉంచాడు. ఇక కమ్మీలు ఉన్నాయి కదా, ఆ కమ్మీలు అంటే ఉంగరాల్లో ఉన్నాయి కదా, ఆ 4 ఇటు 2 అటు 2 మొత్తం కాళ్ళకి 4 కాళ్ళకి అమర్చారు కదా ఆ మందసానికి, ఆ మందసం బల్లకి. అయితే దాంట్లోకి ఈ కర్రలను ఉంచాడనమాట. ఈ కర్రలు ఉంచాడు మందసాన్ని మోయడానికి వీలుగా, చుట్టూ గుండ్రని కమ్మీలతో మోసే కర్రలు ఉంచాడనమాట. అతడు స్వచ్ఛమైన బంగారంతో కరుణస్థానాన్ని మూత చేశాడు. దాని పొడవు వెడల్పు 3.5. ఇక ఆ మందసం లోపల కొన్ని వస్తువులు ఉంచడానికి మూత తయారు చేశాడు. కరుణస్థానం మూత. ఈ కరుణస్థానం యొక్క మూత, కరుణస్థానం అంటే లోన ఏరియా, బయట ఉన్న ఏరియా, ఆ మూత తయారు చేశాడు. ఈ మూత పొడవు వెడల్పు కూడా 3.5తో ఆ మూత తయారు చేయడం జరిగింది. బంగారంతో 2 కెరూబు ఆకారాలను చేశాడు. కరుణాస్థానం 2 అంచులను బంగారపు రేకులతో అలంకరించాడు. ఇక్కడ 7వ వచనంలో ఏం తెలియజేస్తున్నారంటే, కెరూబులు అంటే దేవదూతల్లా ఉంటాయి. ఇంకా దేవదూతలే మ్యాక్సిమం మనకు అర్థం కావడానికి కెరూబులు కూడా దేవదూతల ఆకారంలో ఉంటాయి. ఇంకా దేవుని ముఖాముఖిగా ఉండే దేవదూతలు అనుకుంటా. దేవునికి అంటే కెరూబులు అంటే. కెరూబు ఆకారాలను తయారు చేశాడు. ఆ కెరూబు ఆకారాలు ఏంటంటే, కరుణాస్థానం అంటే దేవుని కరుణ ఉండే ప్రదేశం, స్థానం అంటే ప్రాంతం. ఈ 2 అంచులను, కరుణాస్థానం 2 అంచులను బంగారపు రేకులతో అలంకరించాడు. కెరూబులు కరుణాస్థానాన్ని మొత్తం కూడా బంగారంతోనే చేశారు. ఇక 2 కొనలకు 2 కెరూబు ఆకారాలను జత చేసి, ఇంకా 2 కొనలకు 2 కెరూబు ఆకారాలను జత చేసి, ఇక్కడొక కోణం, ఇక్కడొక కెరూబు, ఇక్కడొక కోణం, ఈ అంచున ఒక కెరూబుని ఆ కరుణాస్థానం మూతకు ఏకాండంగా నిలిచేలా చేశాడు. ఈ కరుణాస్థానం ఉందా, ఈ కరుణాస్థానం మూతకు అంటే ఏకాండం అంటే ఒకటికొకటి కలిసిపోయేలా. ఆ కరుణాస్థానం మూతకి ఈ కెరూబులు కలిసిపోయినాయి అనమాట. మూత తీస్తే కెరూబులు కూడా తీసేటట్టుగా ఉంది అట్ట. ఆ మూతకి, ఆ కరుణాస్థానం మూతకి ఈ కెరూబు ఆకారాలు 2 కూడా కలిసిపోయాయి. అలా ఉండే విధంగా చేశారు. ఇక ఆ 2 కెరూబులు పైకి రెక్కలు విప్పి కరుణాస్థానాన్ని వాటి రెక్కలతో కప్పాయి. కెరూబుల ముఖాలు కరుణాస్థానాన్ని కప్పుతూ ఒకదానికొకటి ఎదురుగా నిలిచాయి. ఈ కెరూబులు ముఖాలు అనేవి, ఫేస్లు అనేది ఎదురెదురుగా ఒకదానితో ఒకటి ఎదురెదురుగా ఉన్నాయి. ఈ కరుణాస్థానాన్ని ఆ కెరూబులు ఏం చేశాయంటే వాటి రెక్కలతో కప్పేసేయట. ఆ కరుణాస్థానం కనబడకుండా
కప్పేశాయి వాటి రెక్కలతో. 2 కెరూబు పైకి రెక్కలు విప్పినట్టుగా, ఆ రెక్కలు కరుణాస్థానాన్ని కప్పేసినట్టుగా, ఆ కెరూబులు ఎదురెదురుగా ఉన్నట్టుగా వాటిని ఉంచాయి. నిలిచారు, అంటే నిలిచి పెట్టారు. సన్నిధి రొట్టెల కోసం తుమ్మకర్రతో బల్ల. ఇప్పుడు దాకా మందసం మనం చూసాం. ఇప్పుడు సన్నిధి రొట్టెల కోసం తుమ్మకర్రతో బల్ల ఎలా తయారు చేసాడో చూద్దాం. అతడు తుమ్మకర్రతో బల్ల తయారు చేశాడు. అతడు అంటే ఇక్కడ ఎవరంటే బెసలేలు. తుమ్మకర్రతో బల్ల తయారు చేసి దాని పొడవు 2 మూరలు, వెడల్పు దాని మూర ఎత్తు, వెడల్పు 1 మూర, ఎత్తు మూరన్నర. ఇక ఈ తుమ్మకర్ర బల్లతో, అంటే సన్నిధి బల్ల కూడా తుమ్మకర్రతోనే చేయడం జరిగింది. దాని కొలతలు చూసినట్లయితే పొడవు 2 మూరలు చేశారు, అంటే పొడవు 2 మూరలు ఉండే విధంగా, వెడల్పేమో మూరన్నర ఉండే విధంగా, ఎత్తేమో మూరన్నర ఉండే విధంగా ఈ బల్లను చేశారనమాట. అతడు దానిపైన స్వచ్ఛమైన బంగారంతో రేకు పొదిగించాడు. దీనికి కూడా స్వచ్ఛమైన బంగారంతో రేకు పొదిగించినట్టుగా మనం చూస్తున్నాం. దాని చుట్టూ బంగారంతో అలంకరించాడు. ఇక దాని చుట్టూ బెత్తెడు బత్తె చేసి దాని బత్తె పైన చుట్టూ బంగారపు రేకు అమర్చాడు. ఇక టేబుల్ ఉంది కదా, ఇది ఒకసారి మీరు యూట్యూబ్లో చూడండి. చూస్తేనే మ్యాక్సిమం అర్థం అవడానికి ఆస్కారం ఉంటుంది. మామూలుగా చెప్పుకుంటూ పోతే ఇది అర్థం కాదు. సో ఒకసారి వీడియో చూడండి. ఆ వీడియో యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, అది చూస్తే మీకు అర్థమైపోతుంది. దాని చుట్టూ బెత్తెడు బద్దె అంటే ఇక్కడ బల్లకి ఇలా త్రికోణాకారంలో ఉండే విధంగా బెత్తె, మన చేతి బెత్తె త్రికోణాకారంలో ఉండే విధంగా ఇట అమర్చారనమాట. దాని చుట్టూ కూడా బంగారంతో రేకు పొదిగించారు. ఇక బల్ల కోసం బంగారంతో 4 గుండ్రని కమ్మీలు పోతపోసి బల్ల 4 కాళ్ళ మూలకు వాటిని బిగించాడు. ఇక బల్ల కోసం బంగారంతో 4 గుండ్రని కమ్మీలు, వీటిని కూడా 4 కమ్మీలు అంటే ఉంగరాలు పోసి బంగారంతోనే పోసారు. ఆ 4 కళ్ళకు అమర్చారు. ఎందుకంటే ఈ సన్నిధి బల్లను కూడా మోసుకొని వెళ్ళాలి కదా, అందుకని. ఇంకా బల్లను మోసేందుకు వీలుగా గుండ్రని కమ్మీలు దాని బద్దెకు దగ్గరగా ఉన్నాయి. ఆ బద్దెకు దగ్గరగా ఆ కమ్మీలను, గుండ్రటి కమ్మీలను అంటే ఉంగరాలను, అంటే రౌండ్ సర్కిల్ షేపులో ఉండే విధంగా మోసేందుకు, బల్లను మోసేందుకు ఉండే విధంగా కమ్మీలను అమర్చారు. అది ఎక్కడ ఉందంటే బద్దెకు దగ్గరగా ఉంది. బల్లను మోసే కర్రలను తుమ్మకర్రతో చేయించి వాటికి బంగారపు రేకులు పొదిగించారు. ఇంకా బల్లను మోసే కర్రలు కూడా తుమ్మకర్రతో చేశారు, వాటికి కూడా బంగారం రేకుతో పొదిగించడం జరిగింది. ఇంకా బల్ల మీద ఉండే సామాగ్రి ఏంటంటే బల్ల మీద ఉండే సామాగ్రి మొత్తం, అంటే దాని పాత్రలు, ధూపం వేసే కలశాలు, గిన్నెలు, పానీయార్పణకు పాత్రలు స్వచ్ఛమైన బంగారంతో చేశారు. అంటే ఆ బల్ల మీద ఉండే ప్రతి సామాను కూడా బంగారంతోనే చేయడం జరిగింది. ధూపం వేయడానికి కానీ, అక్కడ ఉన్న గిన్నెలు కానీ, పానీయార్పణకు పాత్రలు కానీ, అంటే మన తాగడానికి గ్లాసులు అలాంటి మొత్తం కూడా బంగారంతోనే చేయడం జరిగింది. ఇక దీపస్తంభం ఎలా చేశాడో చూద్దాం. ఇక అతడు దీపస్తంభాన్ని స్వచ్ఛమైన బంగారంతో చేశాడు. దాని అడుగు భాగాన్ని, నిలువు భాగాన్ని బంగారపు రేకుతో అలంకరించాడు. దానికి కలశాలు, మొగ్గలు, పువ్వులు ఏకాండంగా చేశాడు. ఇక దీపస్తంభం ఎలా ఉందంటే దీపస్తంభాన్ని మొత్తం కూడా స్వచ్ఛమైన బంగారంతోనే చేశారు. ఇక అడుగు భాగం, బయట భాగం, అంచు భాగం మొత్తం ఒక్క ఖాళీ కూడా మిగలకుండా మొత్తం బంగారంతోనే అలంకరించేశారు. దాని కలశాలు, మొగ్గలు, పువ్వులు కూడా, ఈ మొగ్గలు, పువ్వులు, కలశాలు అనేవి ఒకటికొకటి కలిసిపోయే విధంగా అమర్చారు. ఇది కూడా మీరు వీడియోలో ఫోటో చూసినట్లయితే అర్థమవుతుంది. ఇక దీపవృక్షం అంటే దీపస్తంభం ఆ 2 వైపుల నుండి 3 కొమ్ముల చొప్పున 6 కొమ్ములు బయలుదేరాయి. ఇది దీప స్టాండర్డ్ అనమాట. ఈ స్టాండ్ అనుకుంటే ఇటు 3, అటు 3 మొత్తం 6 కొమ్ములు, బ్రాంచెస్. ఒక చెట్టులాగా, ఒక చెట్టుకి బ్రాంచెస్ ఎలా పోతుందో అలాగా ఒకవైపు ఏమో 3 బ్రాంచెస్, ఇంకొక వైపు 3 బ్రాంచెస్, మొత్తం 6 బ్రాంచెస్, 6 కొమ్ములు బయలుదేరే విధంగా ఆ దీపస్తంభాన్ని డిజైన్ చేశారు. దీపవృక్షం నుండి బయలుదేరిన 6 కొమ్ములకు ఒక్కొక్క కొమ్ముకు బాదం ఆకారంలో పువ్వులు, మొగ్గలు ఉన్నాయి. ఇక బాదం ఆకారంలో ఉన్నాయి. ఏంటిది అది? ఒక్కొక్క కొమ్మకి ఎన్ని ఉన్నాయి? పువ్వులు ఉన్నాయి, మొగ్గలు. అంటే ఒక ఫ్లవరు, ఒక పువ్వు మొగ్గ, ఆ మొగ్గలో నుంచి పువ్వు ఏ విధంగా వికసిస్తుందో, వికసించి వస్తుందో అలాంటి పువ్వులు, మొగ్గలు ఒకటికొకటి కలిసిపోయే విధంగా ఆ దీపవృక్షానికి బాదమాకారంలో అమర్చారన్నమాట. ఆ విధంగా దీపవృక్షం నుండి బయలుదేరిన 6 కొమ్ములకు ఉన్నాయి. ఆ 6 కొమ్ములు కూడా సేమ్ అలానే ఉన్నాయి. ఏది? పూలు, మొగ్గలు. పువ్వు వికసించినప్పుడు ఫస్ట్ మొగ్గ, తర్వాత పువ్వు వికసిస్తుంది. ఈ 2 కలిసిపోయే విధంగా, ఒకటికొకటి కలిసిపోయే విధంగా 6 బ్రాంచెస్కి ఉండే విధంగా కూడా, బాదం ఆకారంలో ఉండే విధంగా కూడా డిజైన్ చేశారు. దీపవృక్షంలో బాదం రూపంలో మొగ్గలు, పువ్వులు, 4 కలశాలు ఉన్నాయి. మొత్తం ఉన్నాయి 4 కలశాలు, 4 ఉన్నాయన్నమాట. ఒక్కొక్క దీపవృక్షానికి ఉన్న బ్రాంచెస్కి, ఒక్కొక్క బ్రాంచ్కి. దీపవృక్షం నుండి బయలుదేరిన 6 కొమ్ములలో 2 కొమ్ముల కింద ఒక్క పువ్వు, మొగ్గ ఏకాండంగా ఉన్నాయి. అంటే 6 కొమ్ములు ఉన్నాయి కదా, 6 కొమ్ములలో 2
రెండేసి కొమ్మల కింద ఒక పువ్వు మొగ్గ ఒకటికొకటి కలిసిపోయి ఏకాండంగా అంటే ఒకటికొకటి కలిసిపోయే విధంగా చేశారు. వాటి మొగ్గలు కొమ్మలు ఏకాండంగా ఉన్నాయి. వాటి మొగ్గలు కొమ్మలు వాటి మొగ్గలు కొమ్మలు అంటే కొమ్మలు మొగ్గలు మొత్తం ఏంటి ఒకదానితో ఒకటి కలిసిపోయి ఏకాండంగా అంటే కలిసిపోవడం. ఏకాండంగా ఉన్న అవన్నీ స్వచ్ఛమైన బంగారంతో అలంకరించారు. ఇంకా మొత్తం కూడా స్వచ్ఛమైన బంగారంతోనే అలంకరించారు. దానికి 7 ద్వీపాలు అంటే దానికి 7 దీపాలున్నాయి. దాని కత్తెర చిప్పలు, దాని పట్టుకారలు మేలిమి బంగారంతో చేశారు. అంటే ఒక విషయం చెప్పాలంటే దీపస్తంభానికి మొత్తం 7 దీపాలు లైట్స్ అంటే మనం నూనె పోసి ఇంత దీపం ఉంటుంది, కత్తెర అంటారు చిప్పలు, దాంట్లో నూనె పోసి ఒత్తి పెట్టి దానికి లైట్ అంటిస్తారు కదా, అలాంటి దీపాలు మొత్తం ఎన్ని ఉన్నాయంటే 7 ఉన్నాయి. నూనె పోసి అంటించే దీపాలు. దీపస్తంభం దీపవృక్షం దాని సామాగ్రి అంతటిని 35 కిలోల మేలిమి బంగారంతో చేశాడు. ఈ దీపస్తంభాన్నే ఎన్ని కిలోలు బంగారంతో తయారు చేశారంటే 35 కిలోలు బంగారంతో తయారు చేశారు. ఇంకా ధూప వేదిక గురించి మనం మాట్లాడదాం. అతడు తుమ్మకర్రతో ధూప వేదికను చేశాడు. దాని పొడవు వెడల్పు 1 మూర, అది చదరంగా ఉంది. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్మలు మలుపులు లేకుండా ఏకాండంగా ఉన్నాయి. ఇక ధూప వేదికను కూడా తుమ్మకర్రతో తయారు చేయడం జరిగింది. ఈ ధూప వేదికను కూడా తుమ్మకర్రతోనే తయారు చేశారు. ఇంకా దాని యొక్క కొలతలు మనం చూసుకున్నట్లయితే పొడవు వెడల్పు మొత్తం 1 మూర, అది ఏ ఆకారంలో ఉంది, చదరంగా ఆకారంలో ఉంది. అంటే సమానంగా ఉందన్నమాట, సమానంగా ఉంది. అన్ని భుజాలు సమానంగా ఉన్నదాన్ని చదరంగం అంటారు. అంటే చతురస్రం, స్క్వేర్. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు అంటే మలుపులు లేకుండా ఏకాండంగా ఉన్నాయి. కొమ్ములు అంటే ఆ ధూప వేదిక వేసే కొమ్ములు ఈ ఆకారంలో ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటాయి. ఈ కొమ్ములు అనేవి కూడా మలుపులు లేకుండా ఒకదానితో ఒకటి కలిసిపోయే విధంగా డిజైన్ చేశారు. దాని కప్పుకు 4 పక్కలకు దాని కొమ్మలకు స్వచ్ఛమైన బంగారం రేకులు పొదిగించి దానికి పైకి అంచు చుట్టూ బంగారంతో అలంకరించి. ఇది కూడా అంతే సేమ్. దాని దాని పై కప్పు మొత్తం 4 పక్కలకు అంటే దాని ప్రక్కతల వైశాలానికి, తర్వాత లోన కొమ్ములకు స్వచ్ఛమైన ఆ బంగారంతో రేకులు పొదిగించి అలంకరించేశారు మొత్తం బంగారంతో. ఆ అలంకారం కింద వేదికకు 2 గుండ్రని బంగారపు కమ్మీలను చేసి దాని 2 పక్కల 2 మూలలో బంగారం అలంకారం చేశాడు. ఆ అలంకారం కింద వేదికకు 2 గుండ్రని బంగారపు కమ్మీలను చేసి దాని 2 పక్కల 2 మూలలో బంగారం అలంకారం చేశాడు. అంటే వేదికకు 2 గుండ్రని బంగారు కమ్మీలు, అది ఉంగరంలా ఉండే. ఎందుకనంటే గుండ్రని కమ్మీలు ఎందుకు తయారు చేస్తారంటే అది ఉంగరాల్లా ఉంటుంది, సర్కిల్ షేప్లో ఉంటుంది. దాంట్లో కర్రను ఉంచేసి ఆ వేదికను మొత్తం తీసుకెళ్లే విధంగా అంటే ఒక చోట నుండి మరొక చోటుకి వెళ్ళేటప్పుడు వాటిని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళే విధంగా ఉండే విధంగా దాన్ని డిజైన్ చేశారు. దాన్ని మోసే కర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారపు రేకులు తొడిగించారు. ఇక తుమ్మకర్రతో చేశారు, మోసే కర్రలు కూడా తుమ్మకర్రతో చేసి దాన్ని కూడా బంగారంతో అలంకరించారు. ఇంకా అభిషేక తైలం పరిమళ ధూప ద్రవ్యాల గురించి మనం చూద్దాం. ఇంకా పవిత్ర అభిషేక తైలాన్ని స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యాన్ని నిపుణుడైన పనివాడితో చేయించాడు. ఇంకా నిపుణుడైన పనివాడు బెసలేలే కదా, ఆయనకి ఇంకో సోదరుడు ఉన్నాడు. ఆయన ఇద్దరు కలిసి ఈ అభిషేక తైలాన్ని స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యాన్ని కూడా వాళ్ళే చేశారు. సో ఈ విషయాలు మనం ఈ అధ్యాయంలో చూసాం ఫ్రెండ్స్. ఈ విషయంలో మనం నేర్చుకున్న అంశాలు ఏంటంటే, సో చూడండి, మనం ఈ అధ్యాయంలో నేర్చుకున్న అంశాలు ఏంటంటే నిబంధన మందసం ఎలా తయారైంది అనేది మనం చూసాం. సన్నిధి బల్ల అనేది ఎలా తయారైంది మనం చూసాం. దీపస్తంభం, దీపవృక్షం, దీపస్తంభం ఎలా ఆకారంలో తయారు చేయబడ్డారు. ధూప వేదిక ఏ విధంగా తయారు చేయబడింది. అభిషేక తైలం పరిమళ ధూప ద్రవ్యాల గురించి మనం ఈ అధ్యాయంలో చూసాం. ఒకసారి మీ వీడియో చూస్తే మీకు మ్యాక్సిమం అర్థమయ్యే రీతిలో ఉంటుంది. ఒకసారి చూసి దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని చిత్తం అయితే భవిష్యత్తులో దీని గురించి నిపుణంగా మనం చర్చించుకోవచ్చు, దాని గురించి ఆలోచించవచ్చు. దేవుడు అందులో ఉన్న విషయాన్ని బయలుపరిచే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరు కూడా చదవండి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్.